దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ ఇబ్రహీంపట్నంకు మాజీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే విజయవాడ నగరంలో నుంచి జగన్ కాన్వాయ్ వెళ్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సిపి రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అలీం మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అలీం, చెప్పండి. మనిషి ఈ రోజు ఉదయం ఇబ్రహీంపట్నం వెళ్తాకి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమైన నేపథ్యంలో ఎవరైతే జోగి రమేష్ ఇంటికి వెళ్తారో వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్య నాయకులందరూ కూడాను పోలీసులు పెద్ద ఎత్తున కూడాను నోటీసులు ఇవ్వడం పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా జోగి రమేష్ ని తెలుగుదేశం పార్టీ చెందిన కొంతమంది గూండాలు దాడి చేయటం, ఆ ఇంటిని ధ్వంసం చేయటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడాను వారికి మద్దతు తెలుపుతూ వారి కుటుంబాన్ని సానుభూతి తెలియజేయాలని చెప్పి కూడాను జోగి రమేష్ ఇంటికి ఇబ్రహీంపట్నం వెళ్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడాను వరుసగా పోలీసులు నోటీసులు ఇవ్వడం పైన వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడాను వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరు కూడాను గృహ నిర్బంధాలతో పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నారు. మరోపక్కన తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరినప్పుడు ఆయన వాహనాలు దాటి ముందుకు వెళ్ళిన వారందరూ కూడాను పోలీసులు ఆపివేయటం, వెహికల్స్ ను కూడాను జగన్ కాన్వాయ్కి అనుసరించుకోకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని పోలీసుల తీరుపై వ్యక్తపరుస్తున్నారు. పక్కన విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి సంబంధించి వాహనాల రద్దీ ఎక్కువ ఉంది, ట్రాఫిక్ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడాను అంబటి రాంబాబు కార్యక్రమంలో హాజరైన వైఎస్ఆర్సీపీ చెందిన ఎమ్మెల్యేలందరూ కూడాను మాజీ ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో ఇటు విజయవాడలో కూడాను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు మరో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి, అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీని మీద ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద భారీ ఎత్తున జగన్ రాక కోసం కూడాను అక్కడ అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఇబ్రహీంపట్నం వద్ద వైసీపీ అభిమానులతో పాటు ఆ ప్రాంతంలో మాజీ మంత్రి పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీమాలు కూడాను జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్నారు. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాజా టోల్ గేట్ వద్ద నుంచి వెస్ట్ బైపాస్ రోడ్లకి ప్రవేశించింది. ఇంకా కంటిన్యూగా కూడాను పెద్ద ఎత్తున వాహనాలను ఆయన అనుసరిస్తూ కూడాను ముందుకు వెళ్తున్నాయి. వేలాది మంది జగన్ అభిమానులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ ఆయన అభివాదం చేసుకుంటూ కూడాను జోగి రమేష్ ఇంటికి బయలుదేరుతున్నారు. ఒక 2-3 గంటల తర్వాత, అంటే సుమారు 4 గంటల సమయంలో కూడాను జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ చేరుకునేలాగా ఉంది. సుమారు ఈ డిస్టెన్స్ మనం తాడేపల్లి నుంచి జోగి రమేష్ ఇంటికి చూసినట్లయితే కేవలం 11 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికీ వచ్చిన ఎవరైతే అభిమానులు ఉన్నారో వారందరినీ కవర్ చేసుకుంటూ కూడా అడుగడుగున అభివాదాలు చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఇబ్రహీంపట్నం వెళ్తుంది. మనీశ్రీ. ఓకే, థ్యాంక్ యూ అలీం.